హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. మీకైతే ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చే ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తున్నాను. సో చాలామంది అనుకోవచ్చు ఫ్రీగా ఇంటర్నెట్ ఏంట్రా భయ్ అనుకోవచ్చు. కానీ నేను చెప్పబోయే ట్రిక్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఎలాంటిది కూడా యూజింగ్ అనేది ఉండదు. నేను ఏదైతే చెప్తున్నానో అది కంపల్సరీ అందులో మీరు ఎప్పటికప్పుడు అది చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకుంటే కనుక మీకు ప్రతి ఒక్క అంటే ఏదైనా ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏ సిమ్ యూజ్ చేసినా కూడా మీకైతే ఫ్రీగా అయితే ఇంటర్నెట్ అయితే వస్తుంది. నమ్మకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అరే రావట్లేదు అని అంటే ఇక్కడికి వచ్చి ఇదే నా ఛానల్లో అయితే ఇదే వీడియోలో అయితే కామెంట్ అయితే చేయండి, బ్రో ఇది వర్క్ అవ్వట్లేదని. సో వర్క్ అయితే కనుక వర్క్ అవుతుందని చెప్పి అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు చాలా అంటే చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా అయితే ఇలాంటి అప్లికేషన్ లేదు. సో నేను దీనికోసం చేయడానికి ఏంటంటే చాలామంది డాటా తొందరగా అయిపోతుందని అనుకుంటారు కదా, అదే డాటాను మీకు 24 hours వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ అప్లికేషన్ యూజ్ చేయండి. ఈ అప్లికేషన్ ఎట్లా వాడాలి ఏంటి అనేది అయితే నేను అది చెప్తున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్రీగా ఇంటర్నెట్ కదా అని అంటే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవద్దా అని అంటే చేసుకోవాలి. కంపల్సరీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాకపోతే మీకు 1 GB డాటా మీకు హాఫ్ డే వచ్చిందనుకోండి, మీకు ఇది వచ్చేసి ఒక 12 hours, లేకపోతే మీకు ఎంతైతే వస్తుందో అది అంతకు మించి అయితే రావడం జరుగుతుంది. మీరు దీని ద్వారా డాటా అనేది సేవ్ చేసుకోవచ్చు. సో మీరు అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా యాక్టివేషన్ అయితే అవుతుంది. చూద్దాం ఇప్పుడు అప్లికేషన్ గురించి అయితే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకొక మొబైల్లో అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసేసిన. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇక్కడనైతే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీకైతే ఇవన్నీ సెట్టింగ్స్ గురించి నేను చెప్తాను. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీరు స్టేటస్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టేటస్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి డిస్కనెక్టెడ్ ఉంటుంది, కిందికి వచ్చేసి రిసీవర్ అని ఉంటుంది, కింద స్టార్ట్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు స్టార్ట్ అని మాత్రం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇక్కడ సెలెక్ట్ సర్వర్ అనేది ఉంటుంది కదా, మీరు ఏదైనా సర్వర్ను తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం టోటల్ అన్ని ఇండియా వైజ్గా అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం బెస్ట్ అంటే మనకు ఒకవేళ అది కంట్రీని సెలెక్ట్ చేసుకోకపోతే మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా అదే యాప్ తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఏంటి అని అంటే మీది VPN కదా బ్రో అని అనుకోవచ్చు, కానీ VPN కాదు. ఇది వచ్చేసి మీకు ఏంటంటే మీ సర్వర్లో ఉన్న డాటాను ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెంట్ అనేది ఉంటుంది, ఇక్కడ రిసీవ్డ్ అనేది ఉంటుంది. అంటే మీ సర్వర్లో ఉన్న ఏదైతే డాటా ఉంటుందో అది వేరే సర్వర్కి అయితే అందిస్తుంది. ఆ సర్వర్లో ఉన్న డాటా అనేది మనకైతే సెండ్ అనేది చేస్తుంది. సో అట్లాంటప్పుడు డాటా అనేది మనకు ఎక్కువ అనేది వస్తుంది, వాళ్ళకి వచ్చేది మన సెండ్ అయ్యే డాటా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న మొబైల్లో ఉన్నది అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మీరు యాప్ గురించి నమ్మకం లేదన్నప్పుడు ఏం చేస్తారంటే మీకు 50% డాటా అయిపోయిందని అయితే మెసేజ్ అయితే వస్తుంది కదా మీ దాంట్లో. సో అప్పుడు ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయండి. అప్పుడు మీకు ఎంత వర్క్ అవుతుందో అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో మీరు ఏం లేదు, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కాకపోతే ఇక్కడ టూనల్ ఆల్ యాప్స్ అని ఉన్నది. ఈ టూనల్ ఆల్ యాప్స్ అనేది ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక మీకు ఇక్కడ స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ ఒక 10 minutes అంటే 10 టైం అయితే పడుతుంది, 10 seconds. సో దాని తర్వాత యాక్టివేషన్ అయితే అయిపోతుంది. చూడండి నాది మొబైల్ డాటా అయితే అక్కడ మీకు ఎంత రికవర్ అవుతుంది ఏందనేది చూపిస్తుంది. స్టేటస్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు స్టేటస్ చూడండి, ఇక్కడ మన డాటా అనేది సెండ్ అయితే అయిపోతుంది. అంటే ఈ యాప్ అనేది యూజ్ చేసుకుంటుంది మన డాటా. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, మీరు ఏదైనా ఓపెన్ చేయండి, ఎంతసేపు అయినా ఏదైనా చూడండి. కాకపోతే ఇక్కడ మీరు సెండ్ అనే దానికి రిసీవ్డ్ అనే దానికి చాలా తేడా ఉంటుంది. మీకు 1 MB వస్తే వాళ్ళు మీకు 20 MB 50 MB వరకు మీకైతే సెండ్ అయితే చేస్తారు. చూడండి ఇప్పుడు నేను ఒకసారి యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో నేను ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను.
సో నేనైతే నా అప్లికేషన్లో అయితే ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ అయితే రన్నింగ్ అయితే ఉన్నది. సో ఇక్కడ టూనల్ వీపీఎన్ కూడా మీకైతే అంటే అది వీపీఎన్ అంటే వీపీఎన్కి సంబంధించింది. వీపీఎన్ అయితేనేమో అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అంటే కొన్ని బ్లాక్ లైన్ సైట్స్ మాత్రం ఓపెన్ అవుతాయి. కానీ ఇది అట్లా ఓపెన్ చేయదు. కాకపోతే ఓన్లీ డేటా టు డేటా మాత్రమే రికవర్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలని అంటే అప్పుడప్పుడు అది స్టేటస్ అనేది ఉంటుంది కదా, అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. అట్లాంటి టైంలో మీరు ఏంటంటే ఇక్కడ వీపీఎన్ అనేది ఆన్లైన్లో కనబడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఎంత సెండ్ అయిపోయింది, 233 KB మాత్రమే సెండ్ అయింది. కాకపోతే మనం యూట్యూబ్ ఓపెన్ చేసినాం కదా, మనకు వచ్చేసి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి మనకు 3.3 MB వరకు మనకైతే రిసీవ్ అయిపోయింది. చూడండి మనం మన దగ్గర నుంచి తీసుకున్నది ఎంత, ఇక్కడ చూడండి మీకు డేటా కూడా కనబడుతుంది. ఎంత సెండ్ అవుతుంది, మనకి ఎంత రిసీవ్డ్ ఇస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే ఈ మనకు మొబైల్ నెట్వర్క్ కానివ్వండి, అవి ఏమన్నా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిందనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. మనం ఏంటంటే ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్నది కదా, నాకేం పర్లేదు కదా అనిపించి మీరు అక్కడ యూజింగ్ చేసారనుకోండి, అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయండి. లేకపోతే సర్వర్ని చేంజ్ చేయండి. ప్రతి గంటకు ఒకసారో, హాఫ్ అన్ అవర్కి ఒకసారో, లేకపోతే 2 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయండి. చేంజ్ చేస్తుంటే మీకు ఏంటి అని అంటే ఇది యాక్టివేషన్లో ఉంటేనే మీ డేటా అనేది సేఫ్లో అంటే ఎక్కువ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగానే ఇది యాక్టివేషన్ ఉన్నదనుకొని చెప్పి మీరు యూజ్ చేసుకొని పెట్టేసారనుకోండి, మీ డేటా అయిపోయినాక మీ డేటా అయిపోయిందని చెప్పి అది ఏది కంపెనీ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు అదే ఇది యాక్టివేషన్ ఉన్నప్పుడు మీరు 100 MB ఉన్నా కూడా మీరు 1 అవర్ 2 అవర్స్ రాక యూట్యూబ్ అయితే చూడవచ్చు. యూట్యూబ్ కానీ ప్రతి ఒక్కటి కూడా అప్పుడప్పుడు కొన్ని అప్లికేషన్లు అనేది దీనికి సపోర్ట్ చేయదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకసారి చూపిస్తే చూడండి మనకి ఎంత రికవర్ అయిందో. ఇంకొకటి ఏంటి అని అంటే మనకు ఇది వచ్చేసి ఏంటి అని అంటే మీరు క్లారిటీ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. అంటే మనకు డేటా అనేది అటు సెండ్ అవుతూ ఇటు రికవరీ అవుతుంది. కాబట్టి మీరు హై క్వాలిటీ పెట్టుకొని చూడాలని మాత్రం ట్రై చేయకండి. ఎందుకు అని అంటే మీకు సెండ్ అయ్యేది ఎంతైతే సెండ్ అవుతుందో అంత రికవరీ అవుతుంది. కాకపోతే ఎక్కువ సమయం అయితే ఉండదు. ఎందుకంటే మీరు అదే మొబైల్ డేటా నుంచి వెళ్ళి హై క్వాలిటీ పెట్టుకొని చూసారనుకోండి, తొందర అయిపోతుంది. సో ఇది కొంచెం ఎక్కువసేపు వస్తుంది. కానీ అట్లా చేయకండి, లో క్వాలిటీతోనే చూడండి. కాకపోతే నేను చెప్పినట్టు చూడండి. అప్పుడప్పుడు వెళ్ళి ఇలా చెక్ చేసుకోండి. మనం సెండ్ చేసినంత 363 KB మాత్రమే. మనకు